హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో అరిసెల టేస్ట్లో ఉండి ఇన్స్టెంట్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చేయటం కూడా చాలా సింపుల్. దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి. దాంట్లోనే పావు కప్పు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే బెల్లము గిన్నెకి అడుగంటిపోకుండా ఉండటం కోసం ఇలాగా తిప్పుతూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం బెల్లంలో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఫిల్టర్లోకి రాళ్ళు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బెల్లంని ఒక పొంగు రానిచ్చుకోవాలి. దీనికి తీగపాకం కానీ ఉండపాకం కానీ ఏమీ అవసరం లేదండి. దీంట్లోనే తురిమిన కొబ్బరి ఉంటుంది కదా, దానిని పావు కప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక పెద్ద టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. వేయించినా పర్వాలేదు, వేయించుకున్నా పర్వాలేదు. దీంట్లోనే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అరకప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. స్మెల్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. ఈ పిండి అన్నీ వేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మనం తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది రవ్వ అండ్ అదేవిధంగా కొబ్బరి ఉడికేంత వరకు, స్టఫింగ్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉండ కూడా ఫామ్ అయింది కదా, కరెక్ట్గా వచ్చింది. ఇది చల్లారేలోపు మనం డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, దాన్ని పరుచుకొని చిన్న చిన్న ఉండలుగా మనం అరిసెలు ఎలా చేసుకుంటామో అలాగా మనం చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలను తీసుకొని ఇలాగా అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం వీటిని డ్రాప్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపల ఉడకకుండా పైన అయితే మాడిపోయి వస్తాయి. అందుకోసం మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ స్వీట్ అనేది రెడీ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. ఇలాగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తింటున్నప్పుడు మనం గోధుమ రవ్వ వేసాం కాబట్టి క్రంచీగా ఉంటాయి. అదేవిధంగా కొబ్బరి నువ్వుల టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది. ఇలాంటి స్వీట్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక్కరే కనుక చేసుకుంటున్నట్లయితే 5-6 ఇలాగా అరిసెల్లాగా ఒత్తేసుకొని పేపర్లో ఒకేసారి డ్రాప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఒక్కళ్ళు చేసిన అలసట కూడా ఉండదు. ఇలాగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు 5 నుండి 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.